ప్రేమించే మనసు అందరికీ ఉంటుంది. కాని ఆ ప్రేమను పొందే అదృష్టం కొందరికే ఉంటుంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న వీటెక్ సొల్యూషన్స్ బిల్డింగ్ అది. 25వ అంతస్తులోని విశాలమైన గ్లాస్ క్యాబిన్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. గోడకి తగిలించిన గడియారం ముల్లు రాత్రి 10 గంటలు దాటిందని సూచిస్తోంది. వసుంధర ఆ కంపెనీ సీఈఓ. వయసు 26 ఏళ్లు. కాని ఆమె కళ్లలో మాత్రం దశాబ్దాల అనుభవం, గాంభీర్యం కనిపిస్తాయి. ఆ రోజు ఆమె కంపెనీకి బెస్ట్ ఇన్నోవేటివ్ టెక్ సంస్థగా అవార్డు వచ్చింది. అందరూ ఆమెను అభినందించారు, పార్టీలు చేసుకున్నారు. కాని ఇప్పుడు ఆ పెద్ద క్యాబిన్లో ఆమె ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి బయట మెరుస్తున్న నగర దీపాలను చూస్తోంది. చేతిలో చల్లారిపోయిన కాఫీ కప్పు. మేడం, కారు సిద్ధంగా ఉంది అని పిఏ వచ్చి చెప్పాడు. నువ్వు వెళ్ళు సురేష్, నేను డ్రైవ్ చేసుకుంటాను అని క్లుప్తంగా సమాధానమిచ్చింది. ఆమె తన లగ్జరీ కారులో ఇంటికి బయలుదేరింది. ఇల్లు అంటే కోట్లాది రూపాయల బంగళా. కాని లోపల ఆమె రాకకోసం ఎదురుచూసేవారు ఎవ్వరూ లేరు. గోడల నిండా ఆమె సాధించిన షీల్డులు, అవార్డులు ఉన్నాయి. కాని వసూ, ఈరోజు అన్నం తిన్నావా అని అడిగే గొంతులేదు. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. ప్రపంచం దృష్టిలో ఆమె ఒక గెలిచిన రాణి. కాని ఆమె మనసులో ప్రేమ, ఆప్యాయత అనే పదాలకు దూరంగా విసిరేయబడిన ఒక వంతరి పక్షి. శిఖరాన్ని చేరడం గొప్పే, కాని అక్కడ నిలబడ్డానికి తోడు లేకపోతే ఆ ఎత్తుకూడా భయపెడుతుంది. మరుసటి రోజు ఉదయం సిటీలోని ఒక మధ్యతరగతి కాలనీ. రిషి, లేవరా, ఇంటర్వ్యూకి లేటవుతుంది అని వంటింట్లోంచి వాళ్ళమ్మ గట్టిగా అరిచింది. రిషి మన కథానాయకుడు. ముఖంలో చిరునవ్వు, కళ్లల్లో ఎప్పుడూ ఆశ మెరుస్తూ ఉంటాయి. చిన్నప్పటినుండి కష్టపడి చదివాడు. సాఫ్ట్వేర్ కోడింగ్ అంటే అతనికి ప్రాణం. అమ్మా, ఈరోజు వీటెక్లో ఇంటర్వ్యూ, అక్కడ జాబ్ వస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ రెడీ అవుతూ చెప్పాడు. అతని నాన్న ఒక చిన్న గుమాస్తా. ఒరేయ్, అంత పెద్ద కంపెనీలో మనలాంటి వాళ్లకి ఉద్యోగాలొస్తాయారా? ఎవరో ఒక సిఫార్సుండాలి కదా అని సందేహం వ్యక్తం చేశారు. రిషి నవ్వుతూ, నాన్నా, కోడింగ్కి కులం, మతం, ఆస్తి ఉండవు. టాలెంట్ మాత్రమే ఉంటుంది. ఆ కంపెనీ సీఈఓ వసుంధరగారు టాలెంట్నే నమ్ముతారని విన్నాను అని బదులిచ్చాడు. బయటకు రాగానే స్నేహితులు కలిశారు. ఒరే రిషి, ఆ కంపెనీ బాస్ ఒక రాక్షసంటగదరా, జాగ్రత్త అని ఏడిపించారు. రాక్షసైనా దేవతైనా నా పనితనం చూపిస్తా అని బైక్ స్టార్ట్ చేశాడు. రిషి గుండెలో భయం లేదు, కేవలం గెలవాలనే కసి ఉంది. ప్రేమను పంచే గుణం అతనిది. కాని ఆ రోజు అతని లక్ష్యం ప్రేమ కాదు, ఉద్యోగం. వీటెక్ ఆఫీస్ రిసెప్షన్ హాల్. వందలాది మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం వేచిచూస్తున్నారు. వాతావరణం చాలా సీరియస్గా ఉంది. హఠాత్తుగా లిఫ్ట్ తెరుచుకుంది. టక్ టక్ అంటూ హై హీల్స్ శబ్దం హాల్ మొత్తం ప్రతిధ్వనించింది. అందరూ లేచి నిలబడ్డారు. వసుంధర నడుచుకుంటూ వస్తోంది. వైట్ బ్లేజర్, బ్లాక్ ట్రౌజర్స్, కళ్లకి ఒక ఖరీదైన గ్లాసెస్. ఆమె చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్లు, మేనేజర్లు ఆమెకు వంగి నమస్కరిస్తున్నారు. ఆమె ఎవ్వరివైపు చూడటం లేదు. నేరుగా కాన్ఫరెన్స్ రూమ్ వైపు వెళ్తోంది. అందరూ ఆమె అందాన్ని, ఆమె స్టైల్ని చూసి ముచ్చటపడ్డారు. అబ్బా, ఎంత దర్పం అని గుసగుసలాడారు. కాని రిషి చూపు మాత్రం వేరుగా ఉంది. ఆమె నడుస్తున్న వేగంలో ఒక ఆందోళన, ఆమె కళ్ల అడుగున నిద్రలేమితో వచ్చిన చిన్న నలుపు, ఆమె ముఖంలో కృత్రిమమైన గాంభీర్యం, ఇవన్నీ రిషి గమనించాడు. అందరూ ఆమెను బాస్లా చూస్తున్నారు. కాని ఆమె చాలా అలసిపోయినట్టుంది. బహుశా చాలా రోజులుగా మనస్ఫూర్తిగా నవ్వలేదేమో అనుకున్నాడు రిషి తనలో తాను. అదే క్షణంలో వసుంధర అనుకోకుండా తల తిప్పి వెయిటింగ్ ఏరియా వైపు చూసింది. క్షణకాలంపాటు రిషి చూపు, ఆమె చూపు కలిశాయి. రిషి కళ్లల్లో ఆమెకు భయం కనిపించలేదు. ఒక తెలియని జాలి లేదా ఆప్యాయత కనిపించింది. అది ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూ రూమ్. చాలామంది రిజెక్ట్ అయి బయటకొస్తున్నారు. రిషి వంతు వచ్చింది. లోపల హెచ్ఆర్ మరియు టెక్నికల్ హెడ్ ఉన్నారు. రిషి చాలా కాన్ఫిడెంట్గా సమాధానాలు చెప్తున్నాడు. అంతలో డోర్ తెరుచుకుని వసుంధర లోపలికి వచ్చింది. రూమ్ మొత్తం నిశ్శబ్దం. ఫైల్ ఇవ్వండి అని రిషి రెజ్యూమ్ తీసుకుంది. గుడ్ అకాడమిక్స్ రిషి, కాని పుస్తకాల్లో ఉన్నది ఎవరైనా రాస్తారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా అని సూటిగా అడిగింది. ప్రశ్న అడిగి చూడండి మేడం అన్నాడు రిషి ధైర్యంగా.
వసుంధర లేచి వైట్ బోర్డు దగ్గరికి వెళ్ళింది. ఒక క్లిష్టమైన సర్వర్ లోడ్ బ్యాలెన్సింగ్ సమస్యను రాసింది. మా యాప్ ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు క్రాష్ అవుతోంది. దీనికి ఇండస్ట్రీ స్టాండర్డ్ సొల్యూషన్ కాకుండా కొత్తగా ఏం చేయగలవో చెప్పు. నీకు 5 మినిట్స్ టైం ఉంది అని ఛాలెంజ్ విసిరింది. రిషి బోర్డు వైపు చూశాడు. మార్కర్ చేతిలోకి తీసుకున్నాడు. అందరూ అతను పెద్ద కోడ్ రాస్తాడేమో అనుకున్నారు. కాని రిషి కేవలం 4 లైన్ల అల్గోరిథం రాశాడు. అది డేటా కంప్రెషన్ పద్ధతిలో సమస్యను పరిష్కరించే కొత్త విధానం. ఇది పనిచేస్తుందా అని టెక్నికల్ హెడ్ అనుమానంగా అడిగాడు. రిషి నవ్వి, సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఎప్పుడూ సరళంగానే ఉండాలి సార్ అన్నాడు. వసుంధర కళ్లల్లో మెరుపు. ఆమె ఆశ్చర్యపోయింది, కాని బయటపడలేదు. యు ఆర్ హైర్డ్, రేపట్నుండి దాయనవ్వండి అని చెప్పి వేగంగా బయటకు వెళ్ళిపోయింది. కాని వెళ్లేటప్పుడు ఆమె మనసులో హీఈస్ డిస్టింక్ట్, అంటే అతను భిన్నమైనవాడు అనే ఆలోచన మిదిలింది. మరుసటి రోజు రిషి మెడలో వీటెక్ ఐడి కార్డ్. అది కేవలం కార్డు కాదు, అతని గెలుపుకి నిదర్శనం. ఆఫీస్ లోపల వాతావరణం అతనికి కొత్తగా ఉంది. కాఫీ మిషన్ వాసన, కీబోర్డ్ల చప్పుడు, మీటింగ్ రూముల హడావిడి. తన సీట్లో కూర్చుని పని మొదలుపెట్టాడు. తన సీటు నుండి వసుంధర గ్లాస్ క్యాబిన్ కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో వసుంధర ఒక మేనేజర్పై గట్టిగా అరవడం రిషి చూశాడు. క్లయింట్ నమ్మకం ముఖ్యం, నీ సాకులు కాదు అని ఆమె అరుస్తుంటే ఆఫీసంతా గప్చుపైపోయింది. అందరూ ఆమె కోపాన్ని చూసి భయపడ్డారు. కాని రిషి ఆమె ఆవేశం వెనుక ఉన్న భయాన్ని గమనించాడు. కంపెనీ ఎక్కడ దెబ్బతింటుందో అనే భయం అది. ఆమె రాక్షసి కాదు, బాధ్యతల బరువు మోస్తున్న ఒక సైనికురాలు అనుకున్నాడు రిషి. సాయంత్రం అందరూ వెళ్ళిపోతుంటే వసుంధర ఇంకా పనిచేస్తూనే ఉంది. రిషి ఇంటికి వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి ఆమె క్యాబిన్ వైపు చూశాడు. ఆ పెద్ద గ్లాస్ క్యాబిన్లో ఆమె ఒంటరిగా తలపట్టుకుని కూర్చుని ఉంది. ఆ దృశ్యం రిషి మనసులో బలంగా ముద్రపడింది. ప్రేమించే మనసు అందరికీ ఉంటుంది, కాని ఆమెకు ఆ మనసుని పంచుకునేవారు ఎవ్వరూ లేరు అని గ్రహించాడు. రాత్రి 11 గంటలు. ఆఫీస్ మొత్తం నిర్మానుష్యం. కేవలం రిషి టీం ఏరియాలో వసుంధర క్యాబిన్లో లైట్లు వెలుగుతున్నాయి. రిషి కోడింగ్లో మునిగిపోయి ఉన్నాడు. హఠాత్తుగా తల తిప్పి చూస్తే వసుంధర క్యాబిన్లో తలపట్టుకుని కూర్చుని ఉండటం కనిపించింది. ఆమె ముఖంలో తీవ్రమైన తలనొప్పి తాలూకు బాధ స్పష్టంగా తెలుస్తోంది. రిషి లేచి ప్యాంట్రీకి వెళ్లాడు. కాఫీ మెషీన్ దగ్గర నిలబడి ఆమెకు నచ్చేలా తక్కువ షుగర్, ఎక్కువ కాఫీ డికాక్షన్తో కాఫీ కలిపాడు. డోర్ నాక్ చేసి లోపలికి వెళ్లాడు. కాఫీ మేడం అంటూ కప్పు టేబుల్ మీద పెట్టాడు. వసుంధర తల పైకెత్తి చూసింది. నేను అడగలేదు కదా అన్నట్టు చూసింది. అడగకపోయినా అవసరం అనిపించింది మేడం, తలనొప్పిగా ఉన్నట్టుంది అన్నాడు రిషి నెమ్మదిగా. వసుంధర కాఫీ సిప్ చేసింది. ఆ వేడి, ఆ రుచి ఆమెకు ప్రాణం లేచినట్టు అనిపించింది. థ్యాంక్యూ రిషి అంది చిన్నగా. వర్క్ ఎంతవరకొచ్చింది అని అడగబోయి ఆగిపోయింది. మీరింకా వెళ్లలేదా అని అడిగింది. బాస్ గొంతు కాకుండా ఒక మనిషి గొంతు వినిపించింది. కెప్టెన్షిప్లో ఉన్నప్పుడు సైనికుడు నిద్రపోకూడదు కదా మేడం అని రిషి నవ్వాడు. ఆ సమాధానానికి ఆమె పెదవుపై చిన్న చిరునవ్వు మెదలింది. ప్రాజెక్ట్ డీల్స్, డెడ్లైన్స్ కాకుండా మొదటిసారి వారి మధ్య ఒక సాధారణ సంభాషణ జరిగింది. ఆ రాత్రి కాఫీ వారిద్దరి మధ్య ఉన్న మంచును కరిగించడం మొదలుపెట్టింది. ప్రాజెక్ట్ సంకల్ప్ మొదటి దశ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఆఫీస్లో చిన్న పార్టీ అరేంజ్ చేశారు. అందరూ డ్రింక్స్, స్నాక్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వసుంధర మాత్రం ఒక మూల నిలబడి అందర్నీ గమనిస్తోంది. ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ ఉంది. ఆమె ముఖం ఎప్పటిలాగే సీరియస్గా ఉంది. ఎవరూ ఆమె దగ్గరికి వెళ్లే సాహసం చేయడం లేదు. రిషి ధైర్యం చేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. పార్టీ బోరింగ్గా ఉందా మేడం అని అడిగాడు. కొంచెం, నాకు ఈ శబ్దాలు అలవాటు లేదు అంది వసుంధర. రిషి నవ్వి, సాఫ్ట్వేర్ వాళ్ల జీవితమే విచిత్రం మేడం. కోడింగ్లో ఎర్రలు వస్తే ఏడుస్తాం, రాకపోతే డౌటొచ్చి ఏడుస్తాం అని ఒక జోక్ పేల్చాడు. ఆ తర్వాత తన టీమ్మేట్ చేసిన ఒక సిల్లీ తప్పును చాలా వెటకారంగా వర్ణించాడు. అది విన్న వసుంధర ఆపుకోలేక పగలబడి నవ్వింది. ఆ నవ్వు ఆఫీస్ గోడలు ఎప్పుడూ వినని నవ్వు. ఆమె కళ్ళు సగం మూసుకుని మనస్ఫూర్తిగా నవ్వుతుంటే రిషి ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది రిషికి. అప్పటివరకు ఆమెను బాసులా, ఒక మెంటర్లా చూసిన రిషి ఆ క్షణంలో ఆమెలో ఒక అందమైన స్త్రీని చూశాడు. ఈ నవ్వు కోసమే కదా ఏ మగాడైనా యుద్ధాలు చేస్తాడు అనుకున్నాడు రిషి. ఆమె నవ్వుతుంటే ఆ పక్కన ఉన్న ఎల్ఈడి లైట్లు కూడా చిన్నబోయినట్టు అనిపించింది రిషికి. తనలో ప్రేమించే మనసు నిద్రలేచింది ఆ క్షణమే. ఒకరోజు ముంబై నుండి ఒక పెద్ద క్లయింట్ మెహతా వచ్చాడు. మీటింగ్ రూంలో వసుంధర ప్రెజెంటేషన్ ఇస్తోంది. రిషి టెక్నికల్ సపోర్ట్ కోసం పక్కనే ఉన్నాడు. మెహతా చూపులు సరిగ్గా లేవు.
వసుంధర చెప్పే బిజినెస్ పాయింట్స్ వినకుండా ఆమె వంక అసభ్యంగా చూస్తున్నాడు. మిస్ వసుంధర, మీ ప్రాజెక్ట్ కంటే మీరే చాలా ఆకర్షణీయంగా ఉన్నారు అన్నాడు మెహతా డబుల్ మీనింగ్తో. వసుంధర ఇబ్బంది పడింది, కాని బిజినెస్ డీల్ పోతుందేమోనని కోపాన్ని దిగమింగుకుంది. లెట్స్ స్టిక్ టు ది టాపిక్ సార్ అంది. మీటింగ్ అయ్యాక షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మెహతా చెయ్యి చాచాడు. వసుంధర చెయ్యి ఇవ్వగానే అతను ఆమె చెయ్యిని వదలకుండా ఈరోజు డిన్నర్కి కలుద్దామా అంటూ ఆమె చెయ్యిని లాగాడు. వసుంధర ముఖంలో భయం, కోపం. అంతలో రిషి వేగంగా మధ్యలోకి వచ్చాడు. మెహతా చెయ్యిని బలంగా పట్టుకుని వసుంధర చెయ్యిని విడిపించాడు. సార్, డిన్నర్ ప్లాన్స్ పక్కన పెట్టండి, ముందు మా టెక్నికల్ రిపోర్ట్ చూడండి అంటూ చాలా గట్టిగా మెహతా కళ్లలోకి చూస్తూ వార్నింగ్ ఇచ్చాడు. రిషి పట్టులో ఉన్న బలం, అతని కళ్లల్లో ఉన్న నిప్పు చూసి మెహతా భయపడ్డాడు. సారీ అంటూ మెహతా వెనక్కి తగ్గాడు. వసుంధర ఆశ్చర్యంగా రిషి వంక చూసింది. తన చుట్టూ ఉన్న బాడీగార్డ్స్ ఎవరూ చెయ్యని పనిని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశాడు. ఆ క్షణం ఆమెకు రిషిలో ఒక ఉద్యోగి కనిపించలేదు, తన గౌరవాన్ని కాపాడిన ఒక రక్షకుడు కనిపించాడు. ఆమె గుండెలో ఒక తెలియని భరోసా ఏర్పడింది. ఇతను నా పక్కన ఉంటే నాకు ఏ భయం లేదు అనే భావన మొదటిసారి కలిగింది. వసుంధర పుట్టినరోజు. ఆఫీస్ మొత్తం పండుగలా ఉంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, రాజకీయ నాయకులు ఖరీదైన బొకేలు, వాచీలు, డైమండ్స్ పంపిస్తున్నారు. ఆమె క్యాబిన్ అంతా బహుమతులతో నిండిపోయింది. వసుంధర యాంత్రికంగా అందరికీ థ్యాంక్స్ చెప్తోంది. ఆమెకు తెలుసు, ఆ బహుమతులన్నీ ఆమె హోదాకిస్తున్నవే తప్ప ఆమె మీద ప్రేమతో కాదు అని. సాయంత్రం రిషి ఆమె క్యాబిన్కి వచ్చాడు. చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంది. పాత న్యూస్ పేపర్తో చుట్టి ఉంది. హ్యాపీ బర్త్డే మేడం అని ఇచ్చాడు. వసుంధర దాన్ని తీసుకుని విప్పింది. అందులో ఒక పాత పుస్తకం ఉంది. అది చందమామ కథలు 1998 ఎడిషన్. వసుంధర షాక్ అయింది. ఆమె చిన్నప్పుడు తన నాన్నతో కలిసి చదువుకున్న చివరి పుస్తకం అదే. తన నాన్న చనిపోయాక ఆ పుస్తకం ఎక్కడో పోయింది. ఒక ఇంటర్వ్యూలో చాలా ఏళ్ల క్రితం ఆమె ఈ విషయాన్ని చెప్పింది. ఇది నీకెలా దొరికింది? ఆమె గొంతు తడబడింది. పాతకోటి మార్కెట్ మొత్తం వెతికాను మేడం. మీరు చిన్నప్పుడు చాలా ఇష్టపడేవారని తెలిసింది. గతాన్ని మనం వెనక్కి తేలేమో, కాని ఆ జ్ఞాపకాలను తేగలం కదా అన్నాడు రిషి ఆప్యాయంగా. వసుంధర కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ ఉన్న లక్షలు విలువైన బహుమతులు ఆమెకు ఆనందాన్నివ్వలేదు, కాని చిరిగిన పేజీలున్న ఆ పాత పుస్తకం ఆమె మనసును తాకింది. ఆమె ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుంది. థ్యాంక్ యూ రిషి, దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ అంది కన్నీళ్లతో. ఆమె కన్నీళ్లు చూసి రిషి మౌనంగా ఉండిపోయాడు. ఆమెకు కావాల్సింది డబ్బు కాదు, తనని అర్థం చేసుకునే మనసు అని అతనికి పూర్తిగా అర్థమైంది. అక్కడి నుండి రిషి వెళ్లిపోతుంటే వసుంధర అతని వంకే చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో ఉన్న కఠినమైన కోటగోడలు బీటాలు వారడం ఆ రోజే మొదలైంది. బెంగళూరులో ఒక క్లయింట్ మీటింగ్ ముగించుకుని వసుంధర మరియు రిషి కార్లో హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. డ్రైవర్ సడన్ గా అనారోగ్యానికి గురైతే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి రిషి డ్రైవింగ్ తీసుకున్నాడు. మార్గమధ్యంలో కర్నూల్ హైవే దాటాక భయంకరమైన తుఫాను మొదలైంది. కారు ఇంజిన్ ఓవర్ హీట్ అయి ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆగిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, హోరున కురుస్తున్న వర్షం. వసుంధర ఫోన్ సిగ్నల్ రావడం లేదు. ఆమెలో భయం మొదలైంది. భయపడకండి మేడం, వర్షం తగ్గాక మెకానిక్ కోసం వెళ్తాను అన్నాడు రిషి ధైర్యం చెప్తూ. కారులో ఇద్దరే ఉన్నారు. వర్షపు చినుకులు అద్దాలపై చేస్తున్న శబ్దం తప్ప మరే శబ్దం లేదు. ఆ నిశ్శబ్దం వసుంధర మనసులోని కట్టడిని తెంచింది. రిషి, అందరూ నన్ను ఐరన్ లేడీ అంటారు, కాని నేను ఎంత బలహీనురాలనో తెలుసా అంటూ ఆమె మాటలు మొదలుపెట్టింది. మా అమ్మా నాన్నలకు బిజినెస్ తప్ప వేరే లోకం లేదు. చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్కి రమ్మంటే చెక్కు పంపేవారు. నాకు జ్వరం వస్తే ఆయన పెట్టేవారు. నా గది నిండా బొమ్మలుండేవి, కాని నన్ను ఎత్తుకునే చేతుల్లేవు. వాళ్లు చనిపోయాక ఈ ఆస్తి వచ్చింది, దానితో పాటు ఒంటరితనం కూడా వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రిషి మౌనంగా విన్నాడు. ఆమె ఏడుస్తుంటే ఆపలేదు. ఆ కన్నీళ్లు బయటకు వస్తేనే ఆమె గుండె బరువు తగ్గుతుందని అతనికి తెలుసు. అతను తన కోటు తీసి ఆమెకు కప్పాడు. ఒంటరితనం శాశ్వతం కాదు మేడం. చీకటి తర్వాత వెలుతురు వచ్చినట్లే మీ జీవితంలో కూడా ఎవరో ఒకరు వస్తారు, మిమ్మల్ని మీలాగే ఇష్టపడేవారు అని ఓదార్చాడు. ఆ రాత్రి ఆ తుఫానులో ఆమె తన జీవితంలోని అత్యంత చీకటి కోణాన్ని రిషితో పంచుకుంది. అతని కేవలం ఉద్యోగి కాదు, ఒక ఆత్మబంధువో అని ఆమెకు అనిపించింది. ఆ రాత్రి తర్వాత వసుంధర ప్రవర్తనలో మార్పు వచ్చింది. రిషితో మరింత చనువుగా ఉండడం మొదలుపెట్టింది. కాని రిషి మాత్రం దూరంగా జరగడం మొదలుపెట్టాడు. కారణం వాస్తవం. ఆఫీస్ పార్కింగ్ లాట్లో ఒకరోజు వసుంధర తన 3 కోట్ల రేంజ్ రోవర్ కారులో నుంచి దిగుతోంది. రిషి తన పాత బైక్ మీద వచ్చాడు. ఆమె డ్రెస్ ఖరీదు తన నెల జీతమంతా. ఆమె సంతకం చేస్తే 100 కోట్లు కదులుతాయి. తాను సంతకం చేస్తే లీవ్ అప్లికేషన్ మాత్రమే కదులుతుంది. రిషి తన క్యాబిన్లో కూర్చుని ఆమెను గాజు గోడగుండా చూస్తున్నాడు. ఆమె ఆకాశంలో నక్షత్రం,
నేను నేలమీద దీపం. నక్షత్రాన్ని చూసి ఆనందించాలి తప్ప అందుకోవాలని ఆశపడకూడదు అని తన మనసుకి నచ్చ చెప్పుకున్నాడు. లిఫ్ట్లో ఇద్దరు కలిసినప్పుడు వసుంధర నవ్వి, గుడ్ మార్నింగ్ రిషి అంటే రిషి తలదించుకుని, గుడ్ మార్నింగ్ మేడం అని చాలా ఫార్మల్గా సమాధానం చెప్పాడు. తన ప్రేమను వ్యక్తపరిస్తే ఉన్న స్నేహం కూడా పోతుందేమో, లోకం ఆమెను తక్కువ చేసి మాట్లాడుతుందేమోనని రిషి భయపడ్డాడు. అతని మౌనం అతని పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. వసుంధర 2 రోజులుగా ఆఫీస్కి రాలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఆఫీస్లో అందరూ బాస్ లేరు, ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకుంటున్నారు. కాని రిషి మనసు ఆందోళనతో కొట్టుకుంటోంది. ఆమె పిఏ ద్వారా వసుంధరకు వైరల్ ఫీవర్ అని తెలుసుకున్నాడు. ఆమె ఇంట్లో పనివాళ్లు ఉన్నా సొంత మనుషులు ఎవరూ లేరని అతనికి తెలుసు. రిషి తన చేత్తో జావ కాచాడు. మెత్తగా ఇడ్లీలు చేశాడు. ఫార్మసీ నుండి మందులు కొన్నాడు. వసుంధర ఇంటి సెక్యూరిటీ గార్డుకి ఫోన్ చేసి, ఇది ఆఫీస్ నుండి అర్జెంట్ పార్సిల్ అని మేడంకు ఇవ్వండి, నా పేరు చెప్పకండి అని బతిమాలాడు. వసుంధర జ్వరం రొప్పుతూ బెడ్ మీద పడుకుని ఉంది. పనిమనిషి ఆ పార్సిల్ తెచ్చి ఇచ్చింది. అందులో వేడివేడి జావా, టాబ్లెట్స్ మరియు ఒక చిన్న చీటీ ఉన్నాయి. చీటీలో ఇలా రాసి ఉంది, ఆరోగ్యం జాగ్రత్త. కంపెనీ నడవాలంటే బాస్ స్ట్రాంగ్గా ఉండాలి. నిండు శ్రేయోభిలాషి. అక్షరాల వంకరతనను బట్టి అది రిషి రాశాడని ఆమెకు అర్థం కాలేదు. కాని ఆ జావ తాగుతుంటే అందులో అమ్మచేతి రుచి తగిలింది. కళ్లెంబట నీళ్లు తిరిగాయి. ఎవరూ పంపారో తెలియదు కాని నాకోసం ఆలోచించే ఒక మనిషి ఉన్నాడు అనే భావన ఆమెకు కొండంత బలాన్నిచ్చింది. వసుంధర కోలుకుని ఆఫీస్కి వచ్చింది. కాని ఆ రోజు ఆఫీస్ వాతావరణం వేరుగా ఉంది. విక్రమ్ అనే ఒక ప్రముఖ బిజినెస్ టైకూన్ వీటెక్కి వచ్చాడు. అతను వసుంధర తండ్రి స్నేహితుడి కొడుకు, కోటీశ్వరుడు, అందగాడు, అమెరికాలో చదువుకున్నవాడు. అందరూ గుసగుసలాడుకుంటున్నారు. విక్రమ్ వసుంధర గారిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడట. ఇద్దరిది పర్ఫెక్ట్ మ్యాచ్ అని. కాన్ఫరెన్స్ హాల్లో విక్రమ్ వసుంధర పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. వారిద్దరి స్థాయి స్టేటస్ ఒకేలా ఉంది. వారి సంభాషణ, వారి నవ్వులు చూస్తుంటే రిషి గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంది. అందమైన రాజకుమారికి రాజకుమారుడే సరిపోతాడు, సైనికుడి కేవలం రక్షణకే పనికొస్తాడు అని రిషి తనను తాను నిందించుకున్నాడు. రిషి కోడింగ్ చేస్తుంటే వేళ్లు వణుకుతున్నాయి. కీబోర్డ్ మీద కోపం చూపిస్తున్నాడు. టీమ్మేట్ వచ్చి, విక్రమ్ సార్ చాలా గ్రేట్ కదా భయ్యా అంటే రిషి కోపంగా, పని చూసుకో అని అరిచాడు. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే మొట్టమొదటి బాధ అసూయ. తనది కాదనుకున్న మనిషి వేరే ఎవరిదో అవుతుంటే కలిగే నరకమది. మరుసటి రోజు క్యాంటీన్ ఏరియాలో విక్రమ్ మరియు వసుంధర కాఫీ తాగుతున్నారు. నిజానికి వసుంధర విక్రమ్తో బిజినెస్ మెర్జర్ గురించి మాట్లాడుతోంది. విక్రమ్ సరదాగా, వసు, నువ్వు ఎప్పటికీ ఇలాగే సీరియస్గా ఉంటావా? పెళ్లి చేసుకుంటైనా మారతావా అని జోక్ చేశాడు. మర్యాద కోసం వసుంధర చిన్నగా నవ్వింది. అదే సమయంలో విక్రమ్ ఫ్రెండ్లీగా ఆమె భుజం మీద చేయి వేశాడు. దూరం నుండి ఇది చూసిన రిషి తప్పుగా అర్థం చేసుకున్నాడు. వసుంధర ఆ చనువుని అంగీకరించిందని, ఆమెకు విక్రమ్ అంటే ఇష్టమని రిషి ఫిక్స్ అయిపోయాడు. నేను అనవసరంగా ఆశపడ్డాను. నా కేరింగ్, నా ప్రేమ ఆమెకు అవసరం లేదు. ఆమెకు కావాల్సింది ఆమె స్థాయికి తగ్గ మనిషి అని నిర్ణయించుకున్నాడు. ఆ సాయంత్రం వసుంధర రిషిని పిలిచింది. రిషి, ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి, క్యాబిన్కి రా అని మెసేజ్ చేసింది. కానీ రిషి రాలేదు. మెయిల్ చేశాను మేడం, చూసుకోండి అని రిప్లై ఇచ్చాడు. వసుంధర ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ పిలవగానే వచ్చే రిషి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? రిషి మనసులో గాయం, ఆమెకు అర్థం కాని అయోమయం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడం మొదలుపెట్టాయి. కథ క్లైమాక్స్ వైపు మలుపు తిరిగే కీలక దశ ఇది. వీటెక్ కంపెనీ చరిత్రలోనే అదొక చీకటి రోజు. ప్రాజెక్ట్ సంకల్ప్ కోడ్ రైవల్ కంపెనీ చేతికి వెళ్లిపోయిందని వార్త బయటకొచ్చింది. కాన్ఫరెన్స్ హాల్లో వాతావరణం నిప్పుల కొలిమిలా ఉంది. వసుంధర కోపంతో రగిలిపోతోంది. పక్కనే విక్రమ్ మొసలి కన్నీరు కార్చుతూ కూర్చున్నాడు. ఈ ప్రాజెక్ట్ యాక్సెస్ కేవలం నాకు, రిషికి మాత్రమే ఉంది. నా సిస్టమ్ నుండి డేటా వెళ్ళలేదు. మరి ఎవరి సిస్టమ్ నుండి వెళ్ళింది? వసుంధర గట్టిగా అరిచింది. ఐటీ సెక్యూరిటీ హెడ్ తలదించుకుని, మేడం, లాగ్స్ ప్రకారం రిషి సిస్టమ్ నుండే రాత్రి 2 గంటలకు డేటా ట్రాన్స్ఫర్ జరిగింది అని చెప్పాడు. అందరి చూపులు రిషి వైపు మళ్ళాయి. రిషి నిర్ఘాంతపోయాడు. లేదు మేడం, నేను ఆ టైంలో కోడ్ ఆప్టిమైజ్ చేస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేయలేదు అని రిషి ప్రాధేయపడ్డాడు. విక్రమ్ కల్పించుకుని, వసు, మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బు ఆశ ఎక్కువ అని విన్నాను. బహుశా రైవల్ కంపెనీ ఆఫర్ చేసిన అమౌంట్కి టెంప్ట్ అయి ఉంటాడు అని విషం చిమ్మాడు. విక్రమ్ మనుషులు రిషి పాస్వర్డ్ హ్యాక్ చేసి ఈ పని చేశారని రిషికి తెలియదు. విక్రమ్ తనను పెళ్లి చేసుకోవడానికి, కంపెనీలో రిషి అనే అడ్డంకిని తొలగించడానికి పన్నిన పక్కా ప్లాన్ ఇది. వసుంధర కళ్లలో రిషి పట్ల ఉన్న నమ్మకం ముక్కలు అవ్వడం రిషి స్పష్టంగా చూశాడు. ఆ చూపే
అతన్ని చంపేసింది. వసుంధర క్యాబిన్ లోపల రిషి వసుంధర మాత్రమే ఉన్నారు. రిషి ఏదో చెప్పబోతుండగా వసుంధర చెయ్యి ఎత్తి ఆపింది. రిషి, నీమీద నాకు నమ్మకం ఉండేది రిషి, కాని సాక్ష్యాలు అబద్ధం చెప్పవు కదా. ఆమె గొంతులో కోపం కంటే బాధ ఎక్కువుంది. మేడం, నన్ను నమ్మండి, నేను డబ్బు కోసం నా నిజాయితీని అమ్మను అన్నాడు రిషి కన్నీళ్లతో. అప్పటికే విక్రమ్ మాటలతో ప్రభావితమైన వసుంధర క్షణిక ఆవేశంలో నోరు జారింది. నిజాయితీ గురించి నువ్వు మాట్లాడకు రిషి. ఆఫీస్లో చనువిచ్చానని నా వ్యక్తిగత జీవితంలోకి కూడా రావాలని చూశావు. ఇప్పుడు డబ్బు కోసం కంపెనీని అమ్మేశావు. అసలు నిన్ను నమ్మడమే నా తప్పు. ఫైనల్లీ నీ స్థాయిని మించి ఆలోచించావు రిషి. ఆ మాట ఒక బుల్లెట్లా రిషి గుండెలో దిగింది. స్థాయి అంటే స్టేటస్. ఇన్ని రోజులు తను భయపడిన మాట అదే. తను ఆమెని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాని ఆమె దృష్టిలో తను ఇంకా ఒక అల్పుడిగానే మిగిలిపోయాడు. రిషి మారుమాటలాడలేదు. తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి వాదించలేదు. ఎందుకంటే ప్రేమించిన మనిషి తనని శంకిస్తున్నప్పుడు అక్కడ గెలిచినా ఓడిపోయినట్టే అని అతనికి అనిపించింది. అతని మౌనమే ఆమెకు సమాధానమయ్యింది. రిషి తన సీటుకి వెళ్లాడు. చుట్టూ ఉన్న కొలీగ్స్ అతన్ని దొంగలా చూస్తున్నారు. ఇన్నాళ్ళు నువ్వు గ్రేట్ బ్రో అన్నవాళ్లే ఇప్పుడు ముఖం తిప్పుకుంటున్నారు. రిషి కంప్యూటర్ ఆన్ చేసి రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేశాడు. అందులో కారణం కింద కేవలం నమ్మకం లేని చోట నా ఉనికి అనవసరం అని రాశాడు. ప్రింట్ తీసుకుని తన ఐడి కార్డ్ని దానిపై పెట్టాడు. తిరిగి వసుంధర క్యాబిన్కి వెళ్లలేదు. సురేష్ అంటే పిఏ చేతికి అవి ఇచ్చి మేడంకి ఇవ్వండి అని చెప్పి ఒక్కసారి ఆ గాజుగోడ వైపు చూశాడు. వసుంధర ఫోన్లో మాట్లాడుతూ అటువైపు తిరిగి ఉంది. నువ్వు సంతోషంగా ఉండాలి వసుంధరాగారు. నా నిజం బయటపడితే నువ్వు నమ్మిన విక్రమ్ మోసగాడని తెలిస్తే మీరు తట్టుకోలేరు. అందుకే ఈ నిందను నేనే మోస్తూ వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు మనసులో. ఏమీ లేని చేతుల్తో ఆఫీస్ బయటకు వచ్చాడు. ఆకాశం మేఘావృతమై ఉంది. అప్పుడు కురిసిన చిన్న వర్షం రిషి కళ్లలోని కన్నీళ్లను దాచేసింది. రిషి వెళ్ళిపోయి వారం రోజులయింది. విక్రమ్ సహాయంతో డేటాలీక్ సమస్యను పరిష్కరించినట్లు వసుంధర నమ్మింది. కాని ఆఫీస్లో ఏదో వెలితి. మీటింగ్ రూంలో ఏదైనా సమస్య వస్తే అందరూ రిషి సీటు వైపు చూడ్డం వసుంధర గమనించింది. సాయంత్రం కాఫీ తాగుతున్నప్పుడు ఆ రుచి చేదుగా అనిపించింది. రిషి కలిపే కాఫీ రుచి వేరు. తన కారు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త మేడం అని చెప్పే గొంతు వినిపించడం లేదు. వసుంధర తన క్యాబిన్లో కూర్చుని రిషి ఖాళీ కుర్చీని చూస్తోంది. అతను మోసగాడు, ద్రోహి అని పైకి అనుకుంటున్నా ఆమె లోపలి మనసు మాత్రం కాదు, రిషి అలా చెయ్యడు అని హెచ్చరిస్తూనే ఉంది. ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు రిషి కోసం వెతుకుతున్నాయి. ఆఫీస్ ఫైల్స్లో మధ్యలో రిషి రాసిన చిన్న చిన్న నోట్స్ కనిపించినప్పుడల్లా ఆమె గుండె బరువెక్కుతోంది. రిషి లేని వీటెక్ ఆత్మలేని శరీరంలా మారిందని ఆమెకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. 10 రోజుల తరువాత వసుంధర క్యాబిన్లోకి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఒక సీల్డ్ కవర్తో వచ్చాడు. మేడం, డేటాలీక్ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. కాని ఇందులో షాకింగ్ నిజాలున్నాయి అన్నాడు. వసుంధర కవర్ ఓపెన్ చేసి చదివింది. ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. రిపోర్ట్ సారాంశం: రిషి సిస్టమ్ హ్యాక్ చేయబడింది. ఆ టైంలో రిషి నిజానికి డేటా వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే హ్యాకర్ డేటాను కాపీ చేశాడు. ఆ హ్యాకింగ్ జరిగిన ఐపీ అడ్రస్ మన ఆఫీస్ గెస్ట్ నెట్వర్క్ నుండి వచ్చింది. ఆ సమయంలో ఆ నెట్వర్క్ వాడింది మిస్టర్ విక్రమ్ ల్యాప్టాప్. వసుంధర భూమి కంపించినట్టు ఫీలయ్యింది. తను నమ్మిన విక్రమ్ తనను మోసం చేసి రిషిని బలిపశువుని చేశాడు. తను అమాయకుడైన రిషిని, తనను ప్రాణంలా చూసుకున్న రిషిని నీ స్థాయి ఏంటి అని అవమానించి గెంటించేసింది. ఆమె కళ్ల ముందు రిషి చివరిసారిగా చూసిన దీనమైన చూపు కదిలింది. నేను ఎంత పాపం చేశానో! నాకోసం, నా కంపెనీ కోసం నిందను మౌనంగా భరించి వెళ్ళిపోయాడా? వసుంధర కుప్పకూలిపోయింది. ఆమె నోటి నుండి రిషీ అనే ఆర్తనాదం వచ్చింది. నిజం నిప్పులా ఆమెను కాల్చేస్తోంది. ఇప్పుడు ఆమె దగ్గర గెలిచిన సామ్రాజ్యముంది, కాని ఓడిపోయిన మనసు ఉంది. నిజం తెలిసిన ఆ క్షణం వసుంధర కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. చేతిలో ఉన్న రిపోర్ట్ జారి కింద పడింది. తన ముందు నిలబడ్డ సెక్యూరిటీ ఆఫీసర్ని, గ్లాస్డోర్ అవతల కంగారుగా చూస్తున్న స్టాఫ్ని ఆమె చూడలేకపోతోంది. ఆమె చెవుల్లో ఒకటే మాట ప్రతిధ్వనిస్తోంది: నీ స్థాయిని మించి ఆలోచించావు రిషీ. నేను ఎంత పెద్ద తప్పు చేశాను? ఒక అమాయకుడిని, నన్ను కాపాడడం కోసం త్యాగం చేసిన ఒక మంచి మనిషిని నా అహంకారంతో పుడిచేశానా? ఆమెకు ఊపిరి ఆడనట్టు అనిపించింది. గబగబా తన క్యాబిన్ తలుపులు వేసేసింది. ఎప్పుడూ ధైర్యంగా ఉండే
ఆ ఐరన్ లేడీ నేలమీద కూర్చుని చిన్నపిల్లని మలే వెక్కి వెక్కి ఏడ్చింది. సారీ రిషీ, ఐఎమ్ సారీ అని గోడల్ను చూసి అరిచింది. విక్రమ్ వసుంధర బలహీనతను వాడుకున్నాడు, కాని రిషి ఆమె బలంగా నిలబడాలని కోరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం విక్రమ్ని పిలిపించింది. అతను ఏదో కవర్ చేయబోతుంటే లాగి చెంపమీద కొట్టింది. గెటౌట్, ఇంకెప్పుడు నా కళ్ల ముందు కనిపించకు అని అరిచింది. విక్రమ్ వెళ్ళిపోయాడు. సమస్య తీరిపోయింది. కాని ఆమె మనసులో రేగిన మంట మాత్రం ఆరలేదు. ఆమె విజయం ఇప్పుడు ఆమెకే చేదుగా అనిపిస్తోంది. మరుసటి రోజు ఉదయం ఆఫీసంతా నిశ్శబ్దంగా ఉంది. వసుంధర నెమ్మదిగా రిషి కూర్చునే డెస్క్ దగ్గరకు వెళ్ళింది. అతని సీటు ఖాళీగా ఉంది. కంప్యూటర్ స్క్రీన్ నల్లగా ఉంది. అతని డెస్క్ సొరుగు డ్రాయర్ తెరిచింది. అందులో పెన్నులు, కొన్ని వైర్లు మరియు ఒక నల్లటి డైరీ ఉన్నాయి. వసుంధర ఆ డైరీని చేతిలోకి తీసుకుంది. అది అతని కోడింగ్ నోట్స్ పుస్తకం. మొదటి పేజీల్లో జావా స్క్రిప్ట్స్, పైథన్ కోడ్స్ ఉన్నాయి. కాని చివరి పేజీల్లో అతని చేతిరాతతో కొన్ని కవితలు, వాక్యాలు ఉన్నాయి. ఒక పేజీలో ఆమె స్కెచ్ అంటే బొమ్మ ఉంది. అది ఆమె నవ్వుతున్న బొమ్మ. అది దాని కింద ఇలా రాసి ఉంది: ఈ నవ్వు వెనుక ఉన్న బాధ ఎవరికి తెలియదు. అది తెలిసిన రోజు నేను ఆమెకు దగ్గరయ్యాను. మరొక పేజీలో ఆమె తనను తిట్టిన రోజు రాసుకున్న మాటలున్నాయి. ఆమె నన్ను ద్వేషించినా పర్లేదు, ఆమె క్షేమంగా ఉంటే చాలు. మేఘం ఉరిమిందని వర్షం కురవడం ఆపేస్తుందా? ప్రేమ కూడా అంతే. చివరి పేజీలో ఉన్న వాక్యం చదివి వసుంధర గుండె ఆగిపోయినంత పనయ్యింది. ప్రేమించే మనస్సు అందరికీ ఉంటుంది వసుంధరగారు. కాని ఆ ప్రేమను పొందే అదృష్టం కొందరికీ ఉంటుంది. నా ప్రేమను స్వీకరించే అదృష్టం మీకు లేకపోయినా మిమ్మల్ని ప్రేమించే అవకాశం నాకు దక్కింది. అదే నాకు 10,000. ఆ డైరీ ఆమె కన్నీళ్లతో తడిసిపోయింది. అతను తనను ఎంత స్వచ్ఛంగా, ఎంత లోతుగా ప్రేమించాడో ఆమెకు ఆ అక్షరాల సాక్షిగా అర్థమయ్యింది. వసుంధర ఇక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయింది. రిషిని వెనక్కి తీసుకురావాలి. కాళ్లమీద పడైనా సరే క్షమాపణ అడగాలి. వెంటనే తన ఫోన్ తీసి రిషి నంబర్కి కాల్ చేసింది. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చెయ్యబడింది. 100 సార్లు చేసినా అదే సమాధానం. హెచ్ఆర్ టీంని పిలిచింది. రిషి అడ్రస్ ఇవ్వండి, వెంటనే వెళ్ళాలి అని ఆదేశించింది. తన ఖరీదైన కారులో రిషి ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళింది. అక్కడి వాచ్మెన్ని అడిగితే, ఆ బాబు రూమ్ ఖాళీ చేసి వారం రోజుల క్రితమే వెళ్ళిపోయారమ్మా, ఎక్కడికో సొంత ఊరికి వెళుతున్నాను అని చెప్పారు అన్నాడు. ఏ ఊరు అని వసుంధర ఆతృతగా అడిగింది. తెలియదమ్మా అన్నాడు వాచ్మెన్. వసుంధర దిక్కుతోచని స్థితిలో రోడ్డుమీద నిలబడింది. తన దగ్గర 100 మంది ఉద్యోగులున్నారు. టెక్నాలజీ ఉంది, అధికారముంది. కాని ఒక మనిషి జాడను కనిపెట్టడం ఎంత కష్టమో ఆమెకు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. రిషి పాత అప్లికేషన్ ఫామ్లో అతని పర్మనెంట్ అడ్రస్ దొరికింది. అది సిటీకి దూరంగా ఉన్న ఒక చిన్న కాలనీ. వసుంధర అక్కడికి వెళ్ళింది. అది ఒక చిన్న పెంకుటిల్లు. తలుపు తట్టింది. ఒక మధ్యవయసు స్త్రీ, అంటే రిషి తల్లి, బయటకు వచ్చింది. ఆమె కళ్లలో ఏదో తెలియని దిగులు ఉంది. నేను వసుంధరని, రిషి బాస్ని అని వసుంధర పరిచయం చేసుకోగానే ఆ తల్లి మొహంలో ఆశ్చర్యం కలిగింది. లోపలికి రండి అమ్మా అని సాదరంగా ఆహ్వానించింది. ఇల్లు చాలా చిన్నది, కాని శుభ్రంగా ఉంది. రిషి ఇక్కడికి వచ్చాడా అని వసుంధర అడిగింది. వచ్చాడమ్మా, 2 రోజులు ఉండి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో చెప్పలేదు, కాని చాలా బాధలో ఉన్నాడని తల్లిగా నాకర్థమయ్యింది అంది ఆవిడ. వసుంధర తలదించుకుంది. నా వల్లే జరిగింది. వసుంధర అన్వేషణ కొనసాగుతూనే ఉంది. రిషి స్నేహితుల్ని, పాత కొల్లీగ్స్ని అందర్నీ ఆరా తీసింది. ఎవ్వరి దగ్గరా సమాచారం లేదు. ఒకరోజు రాత్రి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా ఒక ఎన్జీఓ పేజీలో ఒక ఫోటో ఆమె కంటపడింది. అది అరకులోయలోని ఒక మారుమూల గిరిజన గ్రామం. అక్కడ ఒక చెట్టు కింద నల్లటి బోర్డు మీద శుద్ధముక్కతో పిల్లలకు కంప్యూటర్ పాఠాలు చెప్తున్న ఒక వ్యక్తి వెనక భాగం ఆ ఫోటోలో ఉంది. వసుంధర గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపడింది. ఆ నిలబడే తీరు, ఆ జుట్టు, పిల్లల భుజం మీద ఆప్యాయంగా వేసిన చెయ్యి, అది ఖచ్చితంగా రిషీనే. ఆ ఫోటో కింద క్యాప్షనుంది: టెక్నాలజీ అంటే సిటీలో ఉండేవాళ్లకే కాదు, అడవి బిడ్డలకు కూడా అందాలని నమ్మే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉచిత సేవ. అది చదివాక వసుంధర కళ్లల్లో ఆనందబాష్పాలు రాలాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో ఉన్న ఆ మంచి మనస్సు మారదు రిషి.
నువ్వు మళ్ళీ గెలిచావు అనుకుంది. వెంటనే డ్రైవర్ని పిలిచి అరకు మెడడానికి ఏర్పాట్లు చేయమంది. మరుసటి రోజు ఉదయం వసుంధర అరకు బయల్దేరింది. కాని ఈసారి ఆమె వేషధారణలో సీఈఓ దర్పం లేదు. ఖరీదైన బ్లేజర్లు, హై హీల్స్ పక్కన పెట్టింది. ఒక సాధారణమైన కాటన్ చుడీదార్ వేసుకుంది. జుట్టుని సాదాసీదాగా ముడివేసుకుంది. కారు ఘాట్ రోడ్డు దాటి గ్రామం దగ్గరకు వచ్చేసరికి మట్టి రోడ్డు మొదలైంది. కారు ముందుకు వెళ్లలేని పరిస్థితి. మేడం, ఇక్కడ్నుండి నడిచి వెళ్ళాలి అన్నాడు డ్రైవర్. పర్లేదు, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వసుంధర కారు దిగింది. ఎండలో మట్టి రోడ్డు మీద ఆమె నడక సాగింది. ఒకప్పుడు ఎయిర్ కండిషన్డ్ రూమ్ దాటి బయటకు రాని ఆమె ఇప్పుడు రిషి కోసం రాళ్ళు రప్పలు లెక్క చేయకుండా నడుస్తోంది. ఆమెకు తన హోదా గుర్తుకు రావడం లేదు. కేవలం తన తప్పు, రిషి ప్రేమ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. నా అహంకారమనే కోటని దాటి నీ ప్రేమ అనే పల్లెటూరికి వస్తున్నాను రిషి, నన్ను క్షమిస్తావా అని మనసులో పదే పదే అనుకుంటూ అడుగులు వేసింది. గ్రామం చివర పచ్చని పొలాల మధ్య ఒక చిన్న ప్రభుత్వ బడి. అక్కడ బయట వేపచెట్టు కింద పిల్లలందరూ ఆసక్తిగా కూర్చుని ఉన్నారు. రిషి వాళ్లకొక పాత ల్యాప్టాప్ చూపిస్తూ ఏదో వివరిస్తున్నాడు. రిషి ముఖంలో ఆఫీసులో ఉన్నప్పుడు కనిపించిన ఒత్తిడి లేదు. ఒక ప్రశాంతత, ఒక సంతృప్తి ఉన్నాయి. అతని నవ్వులో స్వచ్ఛత ఉంది. వసుంధర దూరం నుండి అతన్నే చూస్తూ నిలబడిపోయింది. ఆ దృశ్యం ఆమె కళ్లల్లో నిలిచిపోయింది. అంతలో ఒక పిల్లాడు, అన్నా, ఎవరో అక్క వచ్చింది అని చెప్పాడు. రిషి నవ్వుతూ వెనక్కి తిరిగాడు. ఎదురుగా వసుంధర. రిషి నవ్వు ఒక్కసారిగా మాయమైంది. ఆశ్చర్యం, నమ్మలేనితనం అతని మొహంలో కనిపించాయి. వసుంధరగారు, ఇక్కడికి అని తనలో తానే గుణుక్కున్నాడు. ఆమె అక్కడే పొలం గట్టుమీద నిలబడి కన్నీళ్లు నిండిన కళ్లతో తన్నే చూస్తోంది. రిషి చేతిలోని చాక్పీస్ కింద పడింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు నడిచాడు. ఇద్దరి మధ్య మాటల్లేవు, కేవలం మౌనమే ఉంది. కాని ఆ మౌనంలో ఎన్నో భావాలు ఉన్నాయి. రిషి ఆమె దగ్గరకు రాగానే వసుంధర ఇక ఆపుకోలేకపోయింది. రిషి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? కంపెనీలో ఏమైనా సమస్య వచ్చిందా? డేటా దొరకలేదా అని రిషి అమాయకంగా, ఆందోళనగా అడిగాడు. తను అవమానించబడ్డానని తెలిసినా ఇంకా కంపెనీ గురించి ఆలోచిస్తున్నాడు. వసుంధర అతని చేతిని పట్టుకుంది. కంపెనీ సమస్య కాదు రిషి, నా జీవితం సమస్యలో ఉంది. నిన్ను అనుమానించినందుకు, నిన్ను బాధపెట్టినందుకు నన్ను శిక్షించు రిషి, కాని ఇలా దూరం కాకు. రిషి ఆమెను ఆపబోయాడు. మేడం, అది మీ తప్పు కాదు, పరిస్థితులలా. కాదు రిషి, అది నా అహంకారం, నా కళ్ళు కప్పి ఉంచిన పొర అని వసుంధర గట్టిగా చెప్పింది. ఆమె అతని కళ్లల్లోకి సూటిగా చూసి తన మనసులోని మాటను బయటపెట్టింది. రిషి, నువ్వు నీ డైరీల్లో రాశావు కదా, ప్రేమించే మనసు అందరికీ ఉంటుంది, కాని ఆ ప్రేమను పొందే అదృష్టం కొందరికే ఉంటుంది అని. ఇన్ని రోజులు నాకు ప్రేమించే మనసు లేదు, కాని ఇప్పుడు ఆ మనసు వచ్చింది. దాన్ని స్వీకరించి నన్ను ప్రేమించే అదృష్టాన్ని నాకిస్తావా? ఆమె అడిగిన విధానం, ఆమె కళ్లల్లోని పశ్చాత్తాపం రిషి గుండెను కరిగించేశాయి. ఆ అదృష్టం కోసం నేను ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను వసూ అన్నాడు రిషి భావోద్వేగంతో. మొదటిసారి ఆమెను మేడం అని కాకుండా వసు అని పిలిచాడు. ఆ పిలుపుతో వారి మధ్య ఉన్న బాస్ ఎంప్లాయీ అడ్డుగోడలు పూర్తిగా కూలిపోయాయి. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండగా ఆ పొలాల మధ్య వారిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. వసుంధర జీవితంలో ఉన్న శూన్యం రిషి ప్రేమతో నిండిపోయింది. రిషి జీవితంలో ఉన్న ఆశ వసుంధర రాకతో నిజమైంది. మరి ఇప్పుడు కంపెనీ పరిస్థితి ఏంటి బాస్ అని రిషి నవ్వుతూ అడిగాడు. బాస్ నేను కాదు, మనం. వీటెక్ సొల్యూషన్స్కి ఇకపై ఇద్దరు యజమానులు. ఒకరు బిజినెస్ చూసుకుంటారు, ఇంకొకరు ఆఫీస్ గుండెకాయ లాంటి టెక్నాలజీని చూసుకుంటారు అంది వసుంధర నవ్వుతూ. ఇద్దరూ కలిసి తిరిగి సిటీకి బయదేరారు. తర్వాత వీటెక్ సొల్యూషన్స్ కేవలం లాభాలకే కాదు, ఉద్యోగుల సంక్షేమానికి కూడా మారుపేరుగా మారింది. వసుంధరలో వచ్చిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఇప్పుడు నవ్వుతోంది, అందర్నీ పలకరిస్తోంది. ఆమె విజయం వెనుక రిషి ఉన్నాడని అందరికీ తెలుసు. ఆఫీస్ క్యాబిన్లో వసుంధర మరియు రిషి పక్కపక్కనే కూర్చొని పనిచేసుకుంటున్నారు. వసుంధర రిషి వైపు చూసి కాఫీ అని అడిగింది. రిషి నవ్వి అర్ధరాత్రి కాఫీనా అన్నాడు. అవును, నా జీవితంలోకి వెలుగు తెచ్చిన కాఫీ కదా అని ఆమె నవ్వింది. డబ్బు, హోదా, అధికారం ఇవన్నీ జీవితంలో భాగం మాత్రమే, కానీ మనల్ని అర్థం చేసుకునే తోడు దొరకడమే నిజమైన వరం. ఆ వరం వసుంధరకు రిషి రూపంలో దక్కింది. వారి ప్రేమకథ ఒక మౌనరాగంలా మొదలై నేడు ఒక విజయగీతంలా మారింది. ఈ కథ మీ గుండెను మరియు మనసును తాకిందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.